వచ్చిన చేపలు అమ్ముకొని వచ్చే వరకు వాళ్ళకి వాళ్ళే బాషింపల్లె కొత్త పాట జల్ల పాట ఫస్ట్ పరిచయం పాట వేసుకో. సరేలే నువ్వు పోయినావు కానీ పొలగాలు పువ్వు అనేడో బట్టే నన్ను కోసపుచ్చుకోబట్టి నువ్వు వాడు పోతివి ఇక రాకపోతివి మరి ఏం చేయాలి రాత్రి కదా పువ్వునా కానీ పొలగాలు తినిపించి నేను పండ పెట్టుకుంటున్నావు రైట్ కాడ బుక్కెడంత కూడు పెట్టేంత గుణం కూడా లేదా అంటే పొక్కలకు వచ్చేదాకా పోతావు మరి ఏం చేయాలి మరి చేపలు పట్టి పట్టి శరీరం తిరిగి వచ్చే వల్ల చల్లగా తాగి తాగుది పండి నేనేం చేయాలి పిల్లలకి అన్నం అంతా పెట్టేంత ఏం చేయాలి తాగి చెల్ల తిరిగి వచ్చి తాగి పండుకుంటా నిద్ర పట్టి నేనేం చేయాలి మరి లేచే వరకు పోరగాలు పువ్వు అనేడో బట్టి సరే నేనేం చేయాలి చెప్పు ఇంతసేపు అవుతావా నువ్వు చేపలు అమ్ముకుని రావద్దా మన కీబోర్డు సంబంధకు కోసి కడిగి చచ్చేవారికి ఈ టైం అయింది సమ్మన్నకే పెట్టుండ్రు అందరు జయ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి గుణమ్మ మంచిది గుణమంతురాలానే గుణమ్మ మంచిది గుణమంతురాలానే గుణమ్మ మంచిది గుణమంతురాలానే నన్నే మెచ్చుకుందురో ఈ ఊరల్లో నన్నే మెచ్చుకుందురో ఈ ఊరల్లో దొరగారి దొడ్డికి పేడాకు నీ పోతే దొరగారి దొడ్డికి పేడాకు నీ పోతే దొరబిడ్డాయని అందురో ఈ ఊరల్లో దొరబిడ్డాయని అందురో ఈ ఊరల్లో పాటేలు ఇంటికి పాలకొని పోతే పాటేలు ఇంటికి పాలకొని పోతే పాటేలు బిడ్డ అందురో మా ఊరల్లో పాటేలు బిడ్డ అందురో ఈ ఊరల్లో అట్టి చేపలు రెండు పచ్చి చేపలు రెండు అట్టి చేపలు రెండు పచ్చి చేపలు రెండు శాకంబు నిను ఎత్తునో మా పోషాలకు శాకంబు నిను ఎత్తునో మా పోషాలకు బుసబూస పొంగేటి బుంగేడు కలుదాగే బుసబూస పొంగేటి బుంగేడు కలుదాగే రంగయ్య దొరనంటడే మా పోషాలు రంగయ్య దొరనంటడే మా పోషాలు నాకి దగిన మొగడు గాని నల్ల మగము పోసిగాడు నాకు దగిన మొగడు కాదు నల్ల మగము పోసిగాడు పంది మాంసం తింటాడు పందిట్లో వంటాడు పంది మాంసం తింటాడు పందిట్లో వంటాడు పగలైన ఇగాలే వడే మా పోషాలు పగలైన ఇగాలే వడే మా పోషాలు గుణమ్మ మంచిది గుణమంతురాలాని ముక్కుకు ముక్కేరదెస్తా 3 వందలు ఇస్తా ముక్కుకు ముక్కేరదెస్తా 3 వందలు ఇస్తా ముక్కుకు ముక్కేరదెస్తా రాయ పిల్ల ఎంకటి రైలు కథ కూలికి రాయ పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి అబ్బా రాయ పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి
పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు పట్ట కూలికి 400 ఇస్తా నలుగురు వంటలందిస్తా 400 ఇస్తా నడుముకు వడ్డాలందిస్తా 400 ఇస్తా నడుముకు వడ్డానందిస్తా 400 ఇస్తా నడుముకు వడ్డాలందిస్తా రాయపిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి రాయపిల్ల ఎంకటి రైలు పట్ట 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 కూలికి ఎట్లా అనిపించింది తెలుసా కరెంట్ చాకు కొట్టట కరెంట్ షాక్ ఇట్లా ముట్టంగానే మగధీర సినిమాలో 2 దాకంగానే మెరుపులు వస్తాయి చూసినావా అదే మరి అగో నాకు అట్లా అనిపించింది అబ్బా అమ్మా మళ్ళీ ఒక జరుగుతాను ఎవరు నువ్వు నీ పేరేం పేరు నా పేరు గున్నమ్మ అంటారు. గున్నమ్మనా అసలు పేరు సర్ల. ఓ సర్లా నువ్వా ఆ నేను మర్చిపోయిన చిన్నప్పుడు మంచిగుంటివి ఆ ఏమని చేసుకుంది ఇప్పుడు బహు మంచిగున్నావు ఆహా చక్కగా ఉన్నావు పెళ్ళి అయిందా వెంకటేశ్వర్ల భక్తులు ఎంతమంది? చిరుతలామని భక్తులు వచ్చి ఉన్నారు. తప్పకుండా శ్రీబాగి రాగలరు. ఇంట్లో ఎంతమంది బయట వాళ్ళు ఎంతమంది భరతుడు వెంకటేశ్వర్ల భరతుడు ఇద్దరు ఇంట్లోలేనా ఇంట్లో అంటేనేమో కొడుకులు బయట వాళ్ళు అంటేనేమో బిడ్డలు అన్యత భావించకుండా అన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా హుషారు. తప్పకుండా అందరు భక్తులు రాగలరు. 4 ఊళ్ళు తిరిగేటోళ్ళ గీంత రాకుంటే ఎట్లనే ఆ చిరుతల రామాయణ భక్తులు సరే కానీ ఇప్పుడు ఎటు పోతావు? చేపలు అమ్ముగారు అనుకోతున్నా. ఉన్నాయా ఇప్పుడు అందులో ఉన్నాయి కదా ఒకసారి వెంకటేశ్వర్ల పల్లె ఒకసారి చూపావా? భక్తులు స్టేజ్ పైన ఆహ్వానించాలని మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి చూపు లే గంపల చేయబట్టదులే. అబ్బా ఒకసారి చూపెట్టరా లేదు మేము గంపలా పట్టే గుణం గంపల చేయబట్టే గుణం కాదు. ఒకసారి లేపి చూపన్నా లేదు ఒకసారి లేపి చూపు మేము తల్లేడు బర్రెలు వేయినా కూడా గంపల చేయబెట్టడం కాదు. ఒకసారి నువ్వన్నా చూపెట్టు ఓ గింత గింతున్నాయి మామూలుగా లేవు పెద్దగా ఉన్నాయి ఎంతకి ఇస్తావు కిలోకి ఎట్లా నడుస్తాయి 300 కిలో 300 బా తక్కువనే రేటు ఒకసారి ఇస్తావా మరి గుల్ల 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 గుత్తకిస్తావా అట్లా లేదు కదా మళ్ళీ లేదా ఇగో నాకు చేపలు బాగా నచ్చినాయి ఇస్తే చేపలు ఇస్తాం. గుళ్ళు ఎట్లా ఎత్తుతాం? ఒకసారి గుల్లి రాదు గుళ్ళు ఎట్లే రకంగా ఇస్తాం కాదు మా పోషాలు ఊకుంటాడా గుళ్ళు ఇచ్చిపోతే గుల్ల గుల్ల గుత్తకి అంటానా అట్లా లేదు మొత్తం కొంటానమ్మా మొత్తం చేపలు నీకు తీసుకో తిరిగి అమ్ముడు తప్పుతుంది లేదు నాకు కవర్లే తీసుకపోయటానికి కవర్లు తెచ్చుకో. ఒకసారి గుల్లి లేదు గుల్ల గుత్తకి అంటానా ఇక పో చేపలమ్మ చేపలు చేపలు కొనరమ్మ చేపలమ్మ చేపలు చేపలు కొనరమ్మ చేపలమ్మ చేపలు చేపలు కొనరే సగులు చేపలమ్మ చేపలు చేపలు కొనరే సగులు కోమట్లు తినేది కొర్రమట్ట చేపలు కోమట్లు నేల కొర్రమట్ట చేపలు కోమట్లు తినేది కొర్రమట్ట చేపలు కోమట్లు నేటి కొర్రమట్ట చేపలు చాలొల్లు తినేది చాగమట్ట చేపలు చాలొల్లు నేటి చాగమట్ట చేపలు చాలొల్లు తినేది చాలా మట్ట చేపలు చాలొల్లు నేటి చాగమట్ట మాటలు కొత్త మాటకో కొత్త తినేది పంది పరక చేపలు చాలొల్లు నేటి పంది పరక చేపలు కౌలొల్లు తినేది పంది పరక చేపలు చాలొల్లు నేటి పంది పరక చేపలు బ్రాహ్మణుడు తినేది బంగారు తీగాలు రామల్లో నేటి బంగారు తీగలు బ్రాహ్మణుడు తినేది బంగారు తీగాలు రామల్లో నేటి బంగారు తీగలు సాకలొల్లు తినేది చందమామ కొడిపేలు చాకలొల్లు నేటి చందమామ కొలిపేరు సాకలొల్లు తినేది చందమామ కొడిపేలు చాకలొల్లు నేటి చందమామ కొలిపేరు మాలొల్లు తినేది మంచి మంచి చేపలు మాలల్లో నేటి మంచి పొల్ల మాటలు మాలొల్లు తినేది మంచి మంచి చేపలు మాలల్లో నేటి మంచి మంచి చేపలు మాలొల్లు తినేది మంచి మంచి చేపలు మాలల్లో నేటి మంచి మంచి చేపలు నాయక పొల్లు తినేది బుడ్డ వరకాలు నాయక పొల్లు నేటి బుడ్డ వరకాలమ్మ నాయక పొల్లు తినేది బుడ్డ వరక చేపలు నాయక పొల్లు నేటి బుడ్డ వరకాలమ్మ
శాపాలు పడ్డోళ్ళు తినేది వాలుగా శాపాలు ఇకనన్నా చేపల కూర దొరుకుతుందో దొరకదో. ఇగో ఆమె చేతులది తోక గిట్ట గిట్ట కొడతాంటే నా పానం కూడా మిట మిట కొడుతాంది. నా పానం కూడా మిట మిట. ఒకసారి చూపెట్టు రాదు చేప. ఒకటి తీసుకుంది కింద ఓ ఓ యు హంటింగ్ ఫిష్ రే. పైకి లేవు, ఇంకా పైకి లేవు, పైకి లేవు, పైకి లేవు. ఇగో ఈయన లేపి చూపెట్టమంటాడు. చేపలను లేపి చూపెట్టమంటాడు. 4 రోజుల నుంచి పప్పే వేడుతాండ్రు. సప్పుడు బతకవశం అయితే లేదు. కడుపు కట్టాలి, కేంద్రీసేమో గాలిపోతుంది. ఇక ఇది ఇండ్లేసుకుంటా. వెనక జేబులోటి ముంగటి జేబులోటి. కొంటవా ఏం సంగతి చెప్పు నీ సంగతి. పోవాలి ఊళ్ళో పోవాలి, మళ్ళీ మా పోషాలు తిడతారు కదా. కొంట ఒకసారి నీ దాంట్లో వేయన్నా చేప గంపలనే. అరే నీ కొనే మొహం కాదు అంతే. ఇక ఎందుకు కొనలే చెప్పన్నా, అది నాకెళ్ళి చూసి గిట్లా అంటాను. నన్ను మింగుతుంది కావచ్చు అనిపించింది నాకు. దా దా ఏ గున్ని, చేపలు అమ్ముకురమ్మంటే సరసాలాడుకుంటున్నావేంది వాడల పొంటి? నువ్వు తెచ్చిన 3 కిలోల చేపలు 4 కిలోల చేపలని అమ్ముకొని వచ్చేవారికి ఈ టైం అది ఎక్కడ సరసాల గుంజి కొట్టకమానా, గున్ని గున్ని నిన్ను గుంజి కొట్టకమానా, ఈ మిండాడే వాడో చెప్పవే సరళ నీవు, మిండాడే వాడో చెప్పవే సరళ నీవు. ఏ గున్నమ్మ, చేపలు అమ్ముకురమ్మంటే నువ్వు వాళ్ళ బట్టి తిరిగి నీకు ఎవరు చెప్పవే? ముండా కొడుకా నువ్వు ఒక్కనివే కాదు, చక్కాని దొరాలున్న నా కొడుకా నువ్వు ఒక్కనివే కాదు. ముండా కొడుకా నువ్వు ఒక్కనివే కాదు, ముండా కొడుకా నువ్వు ఒక్కనివే కాదు, ముండా కొడుకా నువ్వు ఒక్కనివే కాదు. చక్కాని దొరాలున్నారు ఈ ఊరోళ్ళు, చక్కాని దొరాలున్నారు ఈ ఊరోళ్ళు, చక్కాని దొరాలున్నారు ఈ ఊరోళ్ళు, చక్కాని దొరాలున్నారు ఈ ఊరోళ్ళు. ఓ అవ్వ నిన్ను అనుమానం చేస్తాడు పోషాలు. ఒక్కనివే కాదు, గీసోంటే అనుమానించే మొగని జోలికి పోకు. చక్కని దొరలు ఉన్నారు ఈ ఊరిలో, చక్కని పటేళ్ళు ఉన్నారు. వారిని అడుగుము నా గురించి నేనేంది ఎట్లన్నది తెలుసుకొని ఆ మాటలు మాట్లాడు. అన్ని సక్కులు నాకు అతుకా చెప్పేవు గాని, అన్ని సక్కులు నాకు అతుకా చెప్పేవు గాని, నీ బుగ్గ మీద కాటు ఎక్కడిదే గున్నమ్మ, బుగ్గ మీద కాటు ఎక్కడిదే గున్నమ్మ. ఏ గున్నమ్మ, అన్ని సక్కులు చెప్పిన నీ బుగ్గ మీద కాటెక్కడిది చెప్పు. నా పేరైతే చెప్పకు. చక్కాని చిలికలకు చెక్కారయ్యని పోతే, చక్కాని చిలికలు చెక్కారయ్యాబోతే, చక్కాని చిలికలకు చెక్కారయ్యాబోతే, చక్కాని చిలికలకు చెక్కారయ్యాబోతే, ప్రేమగల్ల చిలికచ్చి కాటేసే పోషాలు, ప్రేమగల్ల చిలికచ్చి కాటేసే పోషాలు, ప్రేమగల్ల చిలికచ్చి కాటేసే పోషాలు, ప్రేమగల్ల చిలికచ్చి కాటేసే పోషాలు. దీనికే అనుమానమా ఓ పోషాలు, దీనికే అనుమానమా ఓ పోషాలు.
పోషాలు చక్కని చిలుకలకు చక్కెర వేయబోతే అందులో ఒక ప్రేమగల చిలుక వచ్చి కాటేసింది. దీనికే ఇంత అనుమానమా? అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని నీ పట్టు రైకే ఎట్లా పగిలిందే గున్నమ్మ పట్టు రైకే ఎట్లా పగిలిందే గున్నమ్మ ఏ గున్నమ్మ అన్ని సక్కులు చెప్పిన నీ పట్టు రైక ఎట్లా పలిగింది చెప్పము. చెప్తా. చిన్నమ్మ ఇంటికి చీపురుకు చిన్నమ్మ ఇంటికి చింత పండుకు పోతే చిన్నమ్మ ఇంటికి చింత పండుకు పోతే చింతారిల్లాగే పోషాలు దీనికే అనుమానమా పోషాలు చింతారిల్లాదలిగి చిరిగింది పోషాలు దీనికే అనుమానమా పోషాలు పోషాలు చిన్నమ్మ ఇంటికి చింతపండుకు పోతే చింతరిల్ల దాకి చినిగింది. దీనికే ఇంత అనుమానమా? అవా ఇగో బాగా అనుమానం చేస్తాడు. ఇగో ఇసంటోనికి సంసారం చెయ్యొద్దు. అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని నీ బొచ్చ మీద గుబ్బ ఎక్కడిదే గున్నమ్మ బొచ్చ మీద గుబ్బ ఎక్కడిదే గున్నమ్మ ఏ గున్నమ్మ అన్ని చక్కులు చెప్పినావు కానీ నీ బొచ్చ మీద గుబ్బ ఎక్కడిదో చెప్పుము. చెప్తా. కోమాటే ఇంటికి కొబ్బరికాయ కొనే పోతే కోమాటే ఇంటికి కొబ్బరికాయకు పోతే తగ్గెట్ల బాటచ్చి తాకింది పోషాలు తగిలింది పోషాలు దీనికే అనుమానమా పోషాలు దీనికే అనుమానమా పోషాలు పోషాలు కోమట్ల ఇంటికి కొబ్బరికాయకు పోతే తక్కెట్ల బాట వచ్చి తాకింది. దీనికే ఇంత అనుమానమా? అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని అన్ని సక్కులు నాకు అతగా చెప్పేవు గాని నీ కొప్పుల దుమ్ము ఎక్కడిదే గున్నమ్మ కొప్పు మీద దుమ్ము ఎక్కడిదే గున్నమ్మ ఏ గున్నమ్మ అన్ని సక్కులు చక్కగా చెప్పినావు కానీ నీ నెత్తిలో నీ కొప్పు మీద దుమ్ము ఎక్కడిదో చెప్పుము. వంట సరుకులకు కట్టెలకు నీ పోతే వంట సరుకులకు నేను పోతే సుడిగాలి వచ్చింది పోషాలు సుడిగాలి వచ్చి కొప్పు చుట్టింది పోషాలు దీనికే అనుమానమా పోషాలు పోషాలు వంట సరుకుల కోసం నేను కట్టెలో పోతే సుడిగాలి వచ్చి నా కొప్పులో నిండింది. పోచన్న గన్ని తీర్లు ఉంటాయి. రైకజీనికే బుగ్గ మీద గిట్టుండే కొప్పంత కట్టుండే అచ్చుట్టోళ్ళకి అట్లా అవుతుందిరా అన్న. ఏం చేద్దాం తమ్ముడు మరి పక్క దాకి ట్రాన్స్ఫారం బంద్ చేసుకుంటే కరెంట్ ఇంకో కాడ వెలుగుతుంది కట్టడే. ఫస్ట్ మనం ఫీజులను మంచిగా సెట్ చేసుకోవాలి మోటార్ పోయాలంటే. సరే తమ్మి ఏం చేద్దాం ఆగు ఫీజులు వీకి ఫీజులు పెట్టు. బాగా కరెంట్ వచ్చి ఫీజు వైర్ కొట్టేసింది. ఏ పోషాలు
చాలా నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. నేను నీకు ఉండను, నేను వెళ్ళిపోతున్నా మా అవ్వగారికి. గున్నామా ఆగు సరే 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 యో నిన్ను నిన్ను ఏమన్నా కానీ గిసంటోనికి సంసారం చేయనే చేయొద్దు ఇంత అనుమానిస్తాడా వీడు? నీకేం చెప్పేది? మా ఇష్టం మేము అనుకుంటాం. ఆగో నువ్వు పక్కవో. నేను నీ బామ్మరిదిని అయితే నీ బద్దలు మొత్తం రాలకూడదు. నేను నీ బామ్మరిదిని అయి పుట్టలేదు కాబట్టి బతికిపోయినావు, లేకపోతే మెడ చెంపులు అన్నీ ఇట్లా ఇది పోషమ్మకి పెట్టినట్టుండు కథ. గున్నామా పోషారు. ఇప్పుడు గంగోటున ఎవరో ఉన్నారు, వారు ఎవరో వాళ్ళను పరిగణించుదాం పదము. సరే పోషారు, పోయేద్దాంపా. అయ్యలారా, మీరెవరు, మీది ఏ దేశము, మీరు మిందముగా మీరు ఎందుకు వచ్చినారో మాకు తెలుపండి స్వామి. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. చెయ్యన పిత్రాజ్ఞ చేత చనుదెంచి నారమయ. చెయ్యన పిత్రాజ్ఞ చేత చనుదెంచి నారమయ. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. అయోధ్యాపురము మాది ఆర్క వంశజులమయ్యా. మాది అయోధ్య నగరంబు. మా తండ్రి గారి అయిన దశరథ మహారాజు గారి కోరిక మేరకు ఈ అరణ్యవాసం వచ్చి చుంటిమి. ఇప్పుడు మేము గంగానది దాటవలేను, మీరు మాకు సహాయం చేయగలరు. రామ శ్రీరామ రామ రామ జయ రఘురామ. రామ శ్రీ రఘురామ రామ జయ రామ రామ. మొక్కెదాము నేడుగో ఇంచదాము. రాఘవ రామచంద్ర, మేము మీ అచ్చపోయే వారిని ఈ గంగానదిని దాటించుంటూ మేము ఇక్కడ జీవనాన్ని చేపలు పట్టుకుంటూ జీవనాన్ని పోసుకుంటాము స్వామి. మంచివాడబుర నిన్ను గాంచగముదమాయ గుహ. మంచివాడబుర నిన్ను గాంచగముదమాయ గుహ. మంచివాడబుర నిన్ను గాంచగముదమాయ గుహ. మంచివాడబుర నిన్ను గాంచగముదమాయ గుహ. మంచిగా ఈ గంగ నదిని మమ్ము దాటించవయా. 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 ఓహో గుహ, మమ్మల్ని ఈ గంగానది దాటించుము. నీవు చూస్తే మంచివాడిలా ఉన్నావు, మాకు ఈ గంగానది దాటించి మమ్మల్ని అబ్దలగొడ్డుకు చేర్చగలవు. రామచంద్ర బాబు, నా నామలో కూర్చున్నాడు స్వామి, ఇప్పుడు దాటించుదాము. నాదా శ్రీరామచంద్రుని నావలో కూర్చోమంటున్నావు. అతని పాదము తాకుతూనే రాయే స్త్రీగా మారింది కదా, మన నావ ఏమై మారుతుందో కదా, మన ఆదానం అదే కదా నాదా. సరళాదేవి వారిని మన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాదములు కడిగి మన ఇంటిలో ఒక రోజు పరులు పెట్టుకొని మన నామలో కూర్చుని పెట్టుకొని గంగను దాటిస్తాము సరళ. సరేనదా, మరి తీసుకొని పోదాం. అమ్మలారా, శ్రీరామచంద్రుల వద్ద పసుపు కుంకుమలతో మీ ముందుకు మంగళహారతులతో వస్తానా. కట్న కానుకలు వేసి శ్రీరామచంద్రుల వారి పాదాల దగ్గర పసుపు కుంకుమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందరు చేతిలో పట్టుకోమంటాను, డబ్బులు తీసి బయటికి.
పైసలు లేకపోతే మన కమ్మలు వేసిన ముక్కు పుల్లలు వేసినా తీసుకుంటావా? పైసలు లేకపోతే బాధ ఏం లేదు. ముక్కు పుల్లలు, కమ్మలు, ఫోన్ పే కూడా ఉన్నది నాది. ఫోన్ పే పని చేస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నది. స్కానర్ రెడీగానే ఉన్నది. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంట నీవేలే రామయ్య తండ్రి. మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. మా దేవుడంటే నీవేలే రామయ్య తండ్రి. మా దేవుడంటే నీవేలే రామయ్య తండ్రి. మామిటికి నీ ఒక్క వేటు కూర్చావంట. ఒక్క ఏటు కూల్చావంట. తాటకి నీ ఒక్క వేటు కూర్చావంట. తాటకి నీ ఒక్క వేల్పు కూల్చావంట. శివుని విల్లు ఒక దెబ్బకు విరిచావంట. శివునిల్లు ఒక దెబ్బకే విరిచావంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. పరశురాముడు అంతటోని పారదోలినావంట. పరశురాముడంటే వాణ్ణి పారదోలినావంట. పరశురాముడు అంతటోని పారదోలినావంట. పరశురాముడంటే వాణ్ణి పారదోలినావంట. కథలేనే చెప్పుతుంటే వాళ్ళు మనసునేమంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవే కదా రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. దయచేసి ఒక్కసారి కాళ్ళు గడగని వంట. తోటి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట. దయచేసి ఒక్కసారి కాళ్ళు గడగని వంట. తోటి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట. నీ వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినావి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి. రామచంద్ర ప్రభు మా నామలో కూర్చోండి స్వామి. అలాగే గుహ. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నావా. శ్రీరామచంద్ర ఎక్కండి నామా. శ్రీరామచంద్ర ఎక్కండి నావా. నామా వెళ్ళండి తోవా. ఎక్కండి నావా ఏలామి తోవా. ఎక్కండి నామా వెళ్ళాలి త్రోవా. ఎక్కండి నావా వెళ్ళాలి తోవా. ఎక్కండి నామా వెళ్ళాలి త్రోవా. ఎక్కండి నావా వెళ్ళాలి తోవా. శ్రీరామచంద్ర నిన్ను నీవా. శ్రీరామచంద్ర చిందని తోవా. శ్రీరాముడెక్కేటి చిత్రాల ఈ పడవ. శ్రీరాముడెక్కేటి చిత్రమైన నావా. శ్రీరాముడెక్కేటి చిత్రాల మా పడవ. శ్రీరాముడెక్కేటి చిత్రాల నా పడవ. లక్షణుడు ఎక్కేటి రతనాల ఈ పడవ. లక్ష్మణుడెక్కేటి రతన
రతనాల ఈ పడవ లక్షణుడు ఎక్కేది రతనాల మా పడవ లక్ష్మణుండెక్కేది రతనాల ఈ పడవ సీతమ్మ ఎక్కేది బంగారు ఈ పడవ అమ్మ ఎక్కేటి బంగారు ఈ పడవ సీతమ్మ ఎక్కేది బంగారు ఈ పడవ సీతమ్మ ఎక్కేటి బంగారు ఈ పడవ పడవంటే పడవ మా మంచి 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 పడవ తొయ్యర పడవ ఇది తొచ్చర పడవ తొయ్యర పడవ ఇది తొచ్చర పడవ తొయ్యర పడవ ఇది తొచ్చర పడవ ఉన్నామా వశాలు పడవ ఆగిపోయి ఉన్నది ఏం సంగతో తెలుపు చెప్పుము వారి దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయో అడుగు స్వామి. రామచంద్ర ప్రభు ఈ నామ ఆగిపోయింది మీ దగ్గర ఏమైనా భూషణములు ఉండియా చెప్పండి స్వామి. ఓహో గుహ, నా దగ్గర ఎటువంటి భూషణములు లేవు. లక్ష్మణ స్వామి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఆగు స్వామి, నేను ఉన్నామా? నేను వారి దగ్గర ఏం లేవాట. మరి ఆ సీతాదేవి దగ్గర నేను ఏమన్నా అడుగుతా, ఆగు స్వామి, ఎందుకు తొందరపడుతున్నావు? సీతాదేవి శ్రీ ఒకటి కదా, మేము ఇది నేను సీతాదేవి నా తల్లిని అడుగుతా. ఏమన్నా ఉన్నాయో? తెలుసుకోము. సీతాదేవి తల్లి మీ దగ్గర ఏమన్నా భూషణములు గిట్టినాయా తల్లి? ఏమన్నా మీ అవును, మా నాన్నగారు పెట్టిన భూషణములు పచ్చ పలకం ఉన్నది. భూషాలు పచ్చల పథకం ఉన్నదట సీతాదేవి దగ్గర. నా మీద కొన్ని నిలిచాలండి నడిపి. శ్రీరామచంద్ర ఎక్కండి నామా, 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 శ్రీరామచంద్ర ఎక్కండి నామా. రెండు గుటల తంది నుంచి నామ వెళ్ళిపోతుంది, రెండు గుటల సందు నుండి నామ వెళ్ళిపోతుంది, రెండు గుటల తంది నుంచి నామ వెళ్ళిపోతుంది. తొయ్యర పడవా ఇది తొయ్యర పడవా, తొయ్యర పడవా ఇది తొచ్చర పడవా, తొయ్యర పడవా ఇది తొయ్యర పడవా. తొయ్యర పడవా ఇది తొచ్చర పడవా. రామచంద్ర ప్రభు ఇక నా దిగండి స్వామి, ఇక పోయిరండి స్వామి. ఇక ఓహో గుహ, నీ భక్తికి చాలా మెచ్చిది. నీవు చిరకాలము చల్లగా ఉండుము. అలాగే స్వామి. విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుతు మనము, విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుతు మనము, ఆత్రియ మహాముని ఆశ్రమమునకు, ఆత్రియ మాముని ఆశ్రమమునకు, ఆత్రియ మహాముని ఆశ్రమమునకు ఆత్రియ మాముని ఆశ్రమమునకు చేరి మనమిచట శయనించుదమా, చేరి మనమిట చేయనించెదమా, చేరి మనమిచట శయనించుదమా, చేరి మనమిట చేయించెదమా. పంచవంటి తీరంబున మనము, పంచవంటి రంగుల మనము, పంచవంటి తీరంబున మనము, పంచవంటి రంగుల మనము, పర్ణశాలగా వించుకొందము, వర్ణశాలగా వించుకుందము, పర్ణశాలగా వించుకొందము, వర్ణశాలగా వించుకుందము, విపిన భూములను తిరుగుచు మనము. విపిన భూములను తిరుగుతు మనము. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. జై జై రామ జానకి రామ. సహోదర లక్ష్మణ, ఇప్పుడు మనము ఈ పంచావటి తీరము చేరుకుంటాం కదా, ఇక్కడ పర్ణశాల నిర్మించుము. అలాగన్నయ్య, నీ వన విధముగానే నిర్మించదాను. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ, ఆహా రామ
ఇచ్చట పర్ణశాల నిర్మించగా చాలా అపశకునాలు జరిగాను. మా అన్నయ్య గారితో తెలిపేదాను. అన్నయ్య వినుమా, అన్నయ్య నీకు ఇదే వందనములు. చల్లగా వర్ధిల్లుము లక్ష్మణ. అన్నయ్య పర్ణశాల నిర్మించగా అపశకునాలు కలిగాను. తెలిపేద వినుము. అన్నయ్య వినుమా, నా మన విని తెలిపేదగనుమా, రాఘవ వినుమా, నా మన విని తెలిపేదగనుమా, రాఘవ వినుమా, పర్ణశాల కట్టబోగ బలమగు చిత్రము దోచే, పర్ణశాల కట్టబోగ బలమగు చిత్రము దోచే, పాల పరిటకు వచ్చే గరుడ రక్తము గ్రక్కే, పాల పరిటకు వచ్చే గరుడ రక్తము గ్రక్కే, పుట్ట నుండి నారదుండు పూనికే కవేశనన, పుట్ట నుండి నారదుండు పూనికే కవేశనన, పుట్ట నుండి నారదుండు పూనికే కవేశనన్న, మనవదిన సీతదేవి మల్లె పూలు గోయబోదే, మనవదిన సీతదేవి మల్లె పూలు గోయబోదే, పచ్చి గరికలు నాగరాజు పడిగ విప్పిన కొట్టే, పచ్చి గరికలు నాగరాజు పడిగ విప్పినేల కొట్టే, జింక పిల్ల సింహములు బాగుగాను పారదోలే, జింక పిల్ల సింహములు బాగుగాను పారదోలే, అన్నా నా మదికెంతో అపశకనామనిపించే, అన్నా నా మదికెంతో అపశకనామనిపించే, ధరణి శ్రీ ధర్మపురి దామాన మాట నమ్ము, ధరణి శ్రీ ధర్మపురి దామాన మాట నమ్ము, అన్నయ్య వినుమా, నా మన విని తెలిపేదగనుమా, రాఘవ వినుమా, అన్నయ్య పర్ణశాల నిర్మించగా ఇన్ని అపశకములు జరిగాను కదా, కావున ఇచ్చట పర్ణశాల నిర్మించవలదు అన్నయ్య. సహోదర లక్ష్మణ, అది ఏమి కాదు, నీవు తప్పకుండా ఇక్కడ పర్ణశాల నిర్మించుము. ఆహా అన్నయ్య, అలాగే నీవు అను విధముగానే నిర్మించదాను. కానన భూములెల్లా జై జై రామ జానకి రామ, 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 పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ, ఆహా రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, రామ రామ సీతారామ, రామ రామ సీతారామ, రామ రామ సీతారామ, రామ రామ సీతారామ, పావన రామ పటాభిరామ, పావన రామ పటాభిరామ. అన్నయ్య అదే అన్నయ్య పర్ణశాల నిర్మించింది నీ. సరే లక్ష్మణ, ఇప్పుడు నీవు మనకు ఆకలి అవుతున్నది కదా, వెళ్ళి పలములు తీసుకురమ్ము. సరే అన్నయ్య పోయేదాను. కానన భూములెల్ల గని కంది గంభీర సుధార సాన్విత, మాని ఫలాలు తెచ్చి సమాగ్రత ధర్మమును నిలిపి నీ పద స్నానము చేర్చువాడా, నన్ను శాంతి దయారస దృష్టిగాంచి సన్మానము చేసి పంపుము బుధమాన్యుడా
పోయదయాజ్ఞనివుడి అన్నయ్య రామచంద్ర, నేను పొలంలో పోయేదాను, నన్ను దీవించు. సరే లక్ష్మణ, త్వరగా వెళ్ళిరాము. ఆహా ఈ వన శృంగారంబును, ఆహా ఈ వన శృంగారమున, ఆహా ఈ వన శృంగారంబును, ఆహా ఈ వన శృంగారమున, హాయిగా కనుగొను మా ముదమున, హాయిగా కనుగొను మా ముదమున, హాయిగా కనుగొను మా ముదమున, హాయిగా కనుగొను మా ముదమున, పోక వృక్షములు పుప్పెడు తరవులు, పోక వృక్షములు పంపెడు తలములు, పోక వృక్షములు పుప్పెడు తరవులు, పోక వృక్షములు పంపెడు తలములు, చిట్రేగులు తిరుమని వృక్షంబులు, చిట్టేగులు తిరుమని వృక్షంబులు, చిట్రేగులు తిరుమని వృక్షంబులు, చిట్టేగులు తిరుమని వృక్షంబులు, మద్ది వృక్షములు మారెడు తరవులు, అగ్ని వృక్షములు మారెడు తలములు, మద్ది వృక్షములు మారెడు తరవులు, అగ్ని వృక్షములు మారెడు తలములు, అనేకము గలవి భీకర వనమిది, అనేకము గలవి భీకర వనమిది, ఆహా ఈ వన శృంగారంబును, ఆహా ఈ వన శృంగారమున, హాయిగా కనుగొను మా ముదమున, హాయిగా కనుగొను మా ముదమున, హాయిగా కనుగొను మా మృదంగమ. ఆహా ఈ వృక్షరాజ పొలములు ఎంత అందముగా కనపడుచున్నవి. ఇప్పుడే ఈ నా యొక్క సూర్యాస్త్రం చే ఈ పనులను తెంచుకొని పోయేదని కాక. జై శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. ఆహా నేను పొలములకై వేడు వేయగా ఇందులో ఎవడు మునిషుడు తపస్సు చేయించుండెను. నాకు తెలియక ఈ పొలములకై వేటు వేస్తుని వాని శిరస్సు తెగుపడింది కదా. ఇప్పుడే మా అన్నయ్య గారితో తెలిపేదాను. అన్నయ్య నా తప్పు మన్నించుము. ఏమి జరిగింది లక్ష్మణ? నేను పొలంలోకై వేటు వేయగా అందులో ఎవడో మునీశ్వరుడు తపస్సు చేయించుండెను. నాకు తెలియక నేను వేటు వేస్తేని వాని శిరస్సు తెగుపడాను. ఎంత పని చేసి ఉంటివి లక్ష్మణ? మనము ఇప్పటికే అడవుల పాలై ఈ వనవాసములో తిరుగుచున్నాము కదా, నీవు తప్పు చేసి ఉంటివి. అది ఎవరో చూసినవా? ఓ రామలక్ష్మణులారా, మీరు చింతించకండి. వాడు ముని కాదు, శూర్పణఖ కుమారుడు అయిన జంబకాసురుడు. వాడిని వధించినా ఏమీ దోషము లేదు. నేను ఆకాశవాణిని పలుకుచుంటిని. లక్ష్మణ, అది విని ఉంటిమా? ఆకాశపాణి పలుకులు విన్నావు కదా. అతడు జంబకాసురుడంట, రాక్షసుడంట. అతన్ని చంపినా ఎటువంటి పాపము లేదంట. నీవు వెళ్ళి మరలా పరణము తీసుకొని రమ్ము. సరే అన్నయ్య, నీ వన మీద వనపోయేదాను. సురవైరి రావణాసురుని చెల్లెల నేను, 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 పరమొక్క శూర్పణఖ వలదు నా నామంబు, పరమొక్క శూర్పణఖ వలదు నా నామంబు, పరమొక్క శూర్పణఖ గలదు నా నామంబు, పరమొక్క శూర్పణఖ వలదు నా నామంబు, పరమొక్క శూర్పణఖ గలదు నా నామంబు, పరమొక్క శూర్పణఖ వలదు నా నామంబు, మాయా గాయంబులను మైమెల్లా తిరిగెదను, మాయా గాయంబుల మైమెల్లా దిగెదను, మాయాక శత్రువుల భంగంబు చేచెదను, మాయాక శత్రువుల భంగంబు చేచెదను, మాయాక శత్రువుల భంగంబు చేచెదను, మాయాక శత్రువుల భంగంబు చేచెదను, అన్ని విద్యలలో నా అసమానారాలనమా, అన్ని విద్యలలో నా అసమానురాలనమా, అన్ని విద్యలలో నా అసమానురాల
శంకరుణ్ణి వీడదను పరమాత్ముని తెలిసేదను శంకరుణ్ణి వీడెదను పరమాత్ముని తెలిసేదను శంకరుణ్ణి వీడెదను పరమాత్ముని దలచెదను శంకరుని వీడెదను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను అబ్బా గీవే గీవే ఇదో జై ఆహా ట్రర్. ఈమె మా మేనత్త బిడ్డ మా మేనత్త బిడ్డ ఈమె కోసమే ఒకవైపు రాముడు ఒకవైపు లక్ష్మణుడు ఆ రెండు నాలోపలనే ఉంటాయి శనిగసేల నీలావాడి సేతులియావే చందురాల తువ్వాల సేతులియావే చందురాల తువ్వాల శనిగసేల నీలావాడి సేతులియావే చందురాల తువ్వాల చేతులిరావే చందురాల తువ్వాల బంతి తోట నీలావాడి బాసలాడావే చందురాల తువ్వాల బాసలాడావే చందురాల తువ్వాల బంతితో కనిలావాడి బాసలాడవే చందురాల తువ్వాల బాసలాడవే చందురాల తువ్వాల శనిగసేల నీలావాడి సేతులియావే చందురాల తువ్వాల సేతులియావే చందురాల తువ్వాల చెల్లనిలవాడి చేతులియావే చందురాల తువ్వాల చేతులియావే చందురాల తువ్వాల బంతి తోట నీలావాడి బాసలాడావే చందురాల తువ్వాల బాసలాడావే చందురాల తువ్వాల బంతి చెల్లనిలవాడి బాసలాడవే చందురాల తువ్వాల బాసలాడవే చందురాల తువ్వాల బా ఈమె ఒక్కసారి నాకు చేతులు ఇస్తే మంచిగుండు కదా మామూలుగా ఉండకపోవు నాకు మేనత్త బిడ్డనే మా బావ అయిన రావణాసురుడు అయ్యా ఆహా ఏమున్నది పో ఛీ, ఏ ఫ్రీ బస్సు దిగిందో అబ్బా ఈ నక్కిలీసు గొలుసు నాదే నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన ఉన్నదా లేదా చూడరా పిల్ల నాది నక్కిలీసు గొలుసు డుంకు డుడ్డుం డుమ్ డుడ్డుం డుమ్ అదా నాకు 6 ఏడింటికోసారి ఏ బుద్ధి అవుతుంది ఓరి కేశవ పూజ చేయించేవు రారా 2000 పూజ బండి శారద గారు స్టేజ్ పైకి రాగలరు మీ ఫ్యామిలీ అశ్విని లడ్డు ఫ్యామిలీతో నామం అయితే చెప్పు పేరైతే చెప్పు అమ్మా ఎవరు నువ్వు నీ పేరు చెప్పు
నాకు ఒక న్యాయంకృతమైన ఆ, లంకాపురం రామనాథుని చెల్లెను. నా పేరు శూర్పణఖ అని వాడుతున్నారు. రావణాసురుని చెల్లెవా నువ్వు? ఎంత మంచిగా ఉన్నావు అమ్మా. పెళ్ళి అయిందా? అయిందని మాత్రం చెప్పకు, నాకు పానం వెళ్ళిపోతుంది. అయిందని చెప్పకుంటే ఇంకేమన్నా చెప్పు. అయింది. అయిందా? కొడుకులు ఒక కొడుకా? ఇద్దరు. ఇద్దరా? ఏం పేరు కొడుకు? జంబుకాసురుడు. ఆ. సరే కానీ ఎక్కడికి పోతాను? మా అన్నయ్య దగ్గరికి పోతున్నారు. అన్నయ్య దగ్గరికి పోతానమ్మా. వనంతరంలో పోతున్నాను రామలక్ష్మణ దగ్గరికి. వాళ్ళు నిధించిరాడ మా కొడుకును. ఒక్కదాని పోతే భయపడతావు. నేను కూడా వస్తా ఏంబడి. ఇద్దరం కలిసిపోదాం. సరేనా? నేనేమన్నా కానీ సై అంటది. బాబాలు సై అంటే సై 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 అంటారు. మారి వినవే నన్ను సుగం